చిన్న చూపిస్తున్నా చూసుకో, ఇగో చిన్న చూపిస్తున్నా చూసుకో అంతే. ఇగో చెప్తాను సంగతి. నిన్ను ఛానల్కి వెళ్ళి దెంగే అని చెప్పిన, సక్క దెంగే. నువ్వు ఎన్ని తప్పులు చేసినావు నాకు తెలుసు, ప్రూఫ్ చూపించే మాట్లాడుతున్నా, ప్రూఫ్ చూపించే మాట్లాడు, నీకు కొట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూసుకో, ఇది నువ్వే కదా, ఇది నువ్వే కదా, ఇది నీ హాస్టల్ కిందనే కదా, ఇది నా హాస్టల్ కింద, ఇది నువ్వే కదా. ఇప్పుడు నువ్వు కాదంటావేంది? నువ్వేనా అడగడాడు కదా, ఇప్పుడు నువ్వు కాదంటావేంది? నువ్వేనా అడగడాడు? కొలీగ్ ఆడు నిజంగా మళ్ళీ అడుగుతున్నా, విష్ణు కొలీగ్ ఆడు, కొలీగ్ 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 చూడినా. ఇగో మామ ఇక్కడ చూసినావా, ఇలా హాస్టల్ ముంగట ఈమె, ఇగో ఇలా హాస్టల్ ముంగట, ఇక్కడ చూడు ఇలా హాస్టల్ ముంగట, ఇగో ఇది ఈమె, వీడు వచ్చేసి నా ఫ్రెండ్, వీడు నా ఫ్రెండ్. వీడు ఎట్లా అంటే నేను అడిగినాక స్టోరీ ఏమవుతుంది అంటే, విష్ణు అని అది ఏమైందో ఏడికి పోయినావు అంటే, మామ గిడవ పోయేస్తుందా అని అమీర్పేట పోతున్నాను, ఏదో కొత్త పిల్ల పడ్డదట కదా అంటే, అవును మామ నీ వీడియోలలో వస్తుంది కదా, ఆమెతోనే మాట్లాడుతున్నా, రిలేషన్షిప్లోకి వస్తా అని చెప్పింది, ఆమెనే అనుకుంటా మాట్లాడేది. ఈమెమని చెప్పింది అతని కొలీగ్ అనుకుంటా చెప్పింది. ముఖం ముద్దలో పెట్టుకున్నావు, ఇప్పుడు కొలీగ్ కదా. ఇక చూడు ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఈ బండి కూడా మా బండి, ఈ బండి తీసుకొని నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి చూడును, వీడు ఎవరు విష్ణు కొలీగ్ అట, కొలీగ్. చూడు ఎంత మంచిగా విష్ణు ఎట్లా రిలేషన్షిప్లోకి ఎట్లా వచ్చి మాట్లాడుతుందో అంటే, నాకు 15 days దూరం పెట్టుకుంటే మళ్ళీ అదే కాకుండా ఇంకా ప్రూఫ్ పట్టుకొచ్చిన, ఇద్దాను ఇంకా నేను ప్రూఫ్లు ఇవ్వనుకుంటా, ప్రూఫ్లు చూపిస్తా, ఇద్దాను ఇగో ఇది చూడు, ఇగో డైరెక్ట్ ఇగో చాక్లెట్ తీసి ఇస్తున్నాడు, ఇగో చూడు చాక్లెట్ ఇస్తున్నాడు, రిలేషన్షిప్ చాక్లెట్ తీసి ఇస్తున్నాడు, రిలేషన్షిప్లకు లేదే ఓరియో చాక్లెట్, ఆ చాక్లెట్ ఇచ్చి ప్రశాంతంగా చూడు ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఇక కాఫీ తాక్కుంటా చాక్లెట్లతోటి. ఇప్పుడు ఏమన్నా అంటే రిలేషన్షిప్లో నేను ఏంటి నిన్నే టూగా లవ్ చేస్తున్నా, నువ్వు లేకపోతే నాకు పానం లేదు, నీ వీడియోలలో నేను మొత్తం ఇట్లా. అవును ఉంటాను. ఇప్పుడు ఆ ప్రూఫ్ చేసుకొని ఏం చేస్తావు? ఆ ప్రూఫ్ తీసుకొని ఏం చేస్తావు? చూడు ఒక్కసారి నేను ప్రూఫ్ లేకుండా ప్రూఫ్ తీసుకొని ఏం చేస్తావు? ఏమన్నా చేసేది ఉందా? తీసుకొని ఏం చేస్తావు? ఏమన్నా చేసేది ఉందా? ప్రూఫ్ తీసుకొని కొట్టే అర్హత లేదు నీకు. నువ్వు 15 days చెప్పా పెట్టుకుంటే తీసి పడేనా వీడియోలో 15 days చెప్పబెట్టుకుని వెళ్ళిపోయి నాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వవు, కనీసం ఒక కాల్ తోటే అంటే నేను బోర్డు తోటే నీకు రిలేషన్షిప్ వచ్చింది. నేను ముందు నుంచే ఇగ్నోర్ చేస్తున్నా, నీకే తెలుస్తలే. ముందు నుంచే ఇగ్నోర్ చేస్తున్నా కదా, చెప్తున్నా కదా మొగోళ్ళు అయితే అంటే మా ఫీలింగ్స్ మీకు అర్థం కావు. మేము చేయనట్టు ప్రూఫ్ లేవన్నావు కదా, ఇప్పుడు ప్రూఫ్లు వచ్చినాయి, చెప్పి ప్రూఫ్ చూసుకొని ఏం చేస్తావు? ప్రూఫ్ చూసుకొని ఏం చేస్తావు? నువ్వు ఇక్కడ ఒక మాట అర్థమైపోయింది అమ్మా, మీ అందరికి అర్థమైపోతుంది ఆ మాట. ఏమని అర్థమైతుంది? ఒక కాల్ లిఫ్ట్ చేయవు, ఒక SMS కి రిప్లై ఇవ్వవు. లవ్ చేసిన ప్రాణం కంటే ఎక్కువ నేను లవ్ చేసిన, అందుకే ఇంత బాధపడుతున్నా నీతో వేస్ట్ అని రిలేషన్. అదే ఇంకో పిల్ల వద్దు, నేనే వీడియోలలోకి వస్తా అని ఆమెనే బౌండ్ పేపర్స్ సంతకం పెట్టింది. ఎందుకు? ఇంకో పిల్ల వీడియోలలోకి వస్తే ఈమె నాతోని అంటే దూరం అయిపోతుంది అని. నేను ఒక 15 days దూరం పెట్టుడితోటే నా ఫ్రెండ్నే కొలీగ్ అంటుంది. నాడు వచ్చి నాకు చెప్పాడా? నా దోస్తు గారు నాతో తాయినో నాకు చెప్పాడా? ఫోన్ చేయాలా? నిన్ను ఎవ్వడైనా వాడుకునేది అందుకే చెప్తాడు. నేను లవ్ చేసిన నన్ను దూరం పెట్టుకున్నావు, నువ్వు నా వీడియోలకి నువ్వే నన్ను ఇగ్నోర్ చేసావు. నేను మంచిగా ఉన్నా, నేను ప్రేమించా, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించా. ముట్టుకోను కూడా ముట్టకు, నువ్వు నీకు అర్హత కూడా కోల్పోయినావు. నువ్వు నీకు అర్హత కూడా కోల్పోయినావు. నువ్వు అర్హత కూడా కోల్పోయినావు. ఈ కొట్టుడుతో అర్హత కోల్పోయావు. అంటే జల్దీ కామెంట్ చేసేది మామ, నేనంటే అర్హత కోల్పోయినా. అప్పటి వరకు కూడా ప్రూఫ్ ప్రూఫ్ ఉందా అని చెప్పింది. ప్రూఫ్ చూపించినాక నేను ఏదైతే ప్రూఫ్ చూపించిన అప్పుడే మాట మార్చేసింది. అవును ఇప్పుడు ఏంది నీకు నచ్చలే, నేను గివ్ వాట మాటలు అవును నాకు నచ్చలేదు, నేను ఎంతో ఇష్టపడినా, నువ్వే ఇగ్నోర్ చేసి దూరం చేసుకున్నావు. నేను ఇగ్నోర్ ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటా, నాకు ఎక్కువ యాక్టివ్ ఉన్న వాళ్ళతో నేను ఉంటాను, నాకు విలువ ఇచ్చే వాళ్ళతో నేను ఉంటా. విలువ ఇవ్వనోడు నీతో ఎందుకు ఉంటా? నేను ఇయ్యలేదు, నువ్వు దగ్గర రాకు. తాకే అర్హత కూడా లేదు. పిల్లల్ని లవ్ చేసే కంటే దూరం పోయిందా అయిపోయిందా ఛానల్ నీ ఛానల్ ఎవ్వడు రాడు. ఇంకోళ్ళు తెచ్చుకో, ఆనే లవ్ చేసుకో, అలాగే చేసుకో. ఛానల్ ఎవ్వడు రాడు. ఇంకోళ్ళు తెచ్చుకో, ఆనే లవ్ చేసుకో, అలాగే చేసుకో. నీకు ఛానల్ నేను చెప్తున్నా మామ, ఇటువంటి ఎట్లా అంటే నాకు తిట్టాలని కూడా లేదు మామ. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేను ప్రూఫ్ చూపించి కూడా మాట్లాడినా. ప్రూఫ్ చూపించి మాట్లాడినాక డైరెక్ట్ ఏమని చెప్పింది,
ఇగో ఈ ప్రూఫ్ చూడు మామ, అంటే నాకు తెలియదా ఇగో చూడిగో ఇది ఒక డ్యూడ్ ఎట్లా మాట్లాడుతుందో చూడిగో ఎట్లా మాట్లాడుతుంది మామ. నీ లైఫ్లో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలియకుండా మీ గుద్ద చుట్టే మొత్తం నాటుతుంది మామ. నీ లైఫ్లో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలియకుండా మీ గుద్ద చుట్టే మొత్తం నాటకాలు తెంగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. చక్కగా తెంగేమని చెప్పిన, నాకు అవసరం లేదు అట్లాంటి పిల్లలు నా వీడియోలకి, అవసరమే లేదు. నేను చాలా దూరం పెట్టేసిన, చాలా నేను అన్ని మైండ్లో పెట్టుకొని వచ్చిన. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నావు, నేను దింగే అని చెప్పినా కదా. ఏమో మా దోమలు కూడా చూడు ఎట్లా కుట్టినాయో దీనివల్ల. అది వద్దు, దాని వీడియోలో వద్దు చెప్తున్నారు. ఆమె వద్దు, ఆమె వీడియోలో వద్దు. ఇప్పుడు ఎవరిది తప్పు ఉందో మీరే కామెంట్ చేసేసేది మామ. మనం ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేసినాం, ప్రూఫ్లు చూపించి మాట్లాడితే ఏమంటున్నారు. అవును, నువ్వు నాకు టైం ఇవ్వలే, టైం ఇచ్చినప్పుడు ఎవరికి చెప్పుకున్నావు, టైం ఇచ్చినప్పుడు ఎవరికి చెప్పుకున్నావు, టైం ఇవ్వలే, టైం ఇచ్చినప్పుడు ఎవరికి చెప్పుకున్నావు, టైం ఇచ్చినప్పుడు ఎవరికి చెప్పుకున్నావు.